దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తన గ్రంథము 33వ కీర్తన 11వ చరణము. అయితే దేవుడు అనుకున్న సమయము వచ్చేదాకా మనము వేచి ఉండడానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలు ఉన్నాయి. ఎప్పుడు అనేది మనకి తెలియని మర్మము. మనకవి తెలియవు, కానీ ఆ సమయాల కోసము మనము ఎదురు చూడాల్సి ఉంది. అబ్రహాము హారానులో కాపురమున్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్లకి నీకు కొడుకు పుడతాడని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలము కనిపెట్టాలి కాబోలు అనుకొని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానము నెరవేరడానికి ఇంకా కేవలము నెలలు గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు. ఈ కాలమున నిర్ణయ కాలమందు శారాకు కుమారుడు కలుగును. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. నిర్ణయ కాలము ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలాగా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రముగానే నీ విచారము ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయము వచ్చేసరికి విచారము, ఏడుపు దూరముగా పారిపోతాయి. మనము ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను, దిక్సూచిని కెలకడం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారం అంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్క రోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు. ఓ శుభదినాన బండరాళ్ళు చదును అవుతాయి. ఏ రోజది ఎవరికి తెలుసు? నెర్రెలు విచ్చిన నేల నీళ్లు తాగుతుంది నిండుగా. అడ్డుగడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి, వంకర దారులు తిన్నగా అవుతాయి. ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు? తెలిసిందల్లా తప్పక జరుగుతాయని.